మధ్యాహ్నం 3ంటికి హైదరాబాద్ నుంచి బయలుదేరితే కీసరగుట్ట చేరడానికి 4:30 అయింది. శ్రీరాముడు రావణుని చంపిన తర్వాత తన పాపాలను శుద్ధి చేసుకోవడానికి కీసరగుట్టపై స్వయంభువైన లింగాన్ని ప్రతిష్ఠించాడని ఒక పురాణ కథ ఉంది. అది మీకు తెలుసా? ఇంకిలా గుట్టపైకైతే మేము చేరుకున్నాం. ఆలయం గుట్ట మీద ఉండడం వల్ల కావచ్చు, కోతులైతే చాలా ఉన్నాయి. గుట్టపై నుంచి కనబడే ఈ పాత శివాలయంలో భోగనాథ్ గా పిలువబడే శివుడు ఉండేవాడని అక్కడ ప్రజలు చెప్పారు. దర్శనానికి వెళ్లే ముందు నేను తీసిన ఈ ఫోటో అయితే నాకు ఎంత నచ్చిందో. ఆలయానికి ఎదురుగానే ఇలా లింగం, శివుడి విగ్రహం ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఇక్కడే మనం తెచ్చిన కొబ్బరికాయ కొట్టవలసి ఉంటుంది. ఆలయం లోపల ఇలా శివ స్తోత్రాలు ఉన్న కార్డులు అయితే పంచుతున్నారు. ఒక్కో కార్డుని తీసుకున్నాము. ఇంకా ఇలా భవానీ అమ్మవారిని, మహాగణపతి స్వామిని, స్వయంభువైన శివలింగాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శివదుర్గ అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చేసాం. ఆలయం బయటికి రాగానే శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. మరోపక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శివ పంచాయతనము, రామాలయం ఒకే దగ్గర ఉన్నాయి. ఒకే ఆలయంలో ఇంతమంది దేవుళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఇంకా బయటికి వచ్చి పక్కనే ఉన్న నాగదేవత గుడికి అయితే చేరుకున్నాం. ఈ నాగదేవత ఆలయంలోని పుట్ట అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత ఎత్తైన హనుమాన్ విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళాం. ఇక్కడ ఆలయం బయట ఉన్న 101 శివలింగాలను హనుమంతుడే ప్రతిష్ఠించాడని మరొక కథ కూడా ఉంది. ఆలయం పక్కనే ఇలా చెరువు అయితే కనిపించింది. లొకేషన్ బాగుందని ఫొటోస్ దిగి షాప్స్ చూసి సోడా కూడా తాగాము. ఇంకా శివుణ్ణి మళ్ళొకసారి తలుచుకొని అంతా మంచిగా జరగాలని మొక్కుకొని ఇలా గుట్ట మీద నుంచి అయితే కిందికి వచ్చేసాం. నిజంగా టెంపుల్స్ కి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే హ్యాపీనెస్ తో ఈ బుజ్జల్లో కూడా బాయ్ చెప్పేసాం. ఇంకా బ్యూటిఫుల్ సన్సెట్ ని చూస్తూ ఓఆర్ఆర్ మీదుగా తిరిగి హైదరాబాద్ కి అయితే వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.